Hello, Namaste. Welcome to SM Academy. This is Praveen. Let's get ahead towards today's Hindu editorial analysis of 11th March 2025. సో స్టార్ట్ చేసే ముందు మనం ఒక చిన్న సినాప్సిస్ తెలుసుకుందాం వాట్ అబౌట్ టుడేస్ న్యూస్ అని చెప్పి. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ గో అహెడ్ టు ద న్యూస్ డైరెక్ట్లీ. సో మన అందరికీ తెలిసిందే, ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ వీ బీన్ హియరింగ్ సమ్ న్యూస్ అబౌట్ మణిపూర్, రైట్? So there is some indifferences between the communities. Okay, indifferences between these communities. So central as well as that state government has trying its best to restore peace in this area, but it couldn't happen. So శాంతి భద్రతలు మళ్ళీ పునర్నిర్మించాలంటే మన స్టేట్కి మరియు సెంట్రల్కి చాలా కష్టమైంది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక కొత్త ఇనిషియేటివ్ వచ్చింది. వాట్ వాస్ దట్ న్యూ ఇనిషియేటివ్? విల్ బి గోయింగ్ టు look into this today's news, then you will get to know what was that. Okay, I'm so excited for that. I hope you two people. Let's get started. Just give me a second. Okay, yes, here it is. Okay, so once again, welcome to SM Academy's The Hindus Editorial Analysis in Telugu and English. So let's get for the headlines starting. What was that? Miles to go. ఓకే, అంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంది, దాని యొక్క అర్థం. ఓకే, ఆన్ చేంజ్ ఇన్ మణిపూర్ అంటే మణిపూర్లో ఏదో చేంజ్ ఉంది. ఓకే, మైల్స్ టు గో ఫర్ ద చేంజ్ ఇన్ మణిపూర్ అంటే ఆ చేంజ్ రావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది, అంటే చాలా టైం పడుతుంది అనమాట, ఇండైరెక్ట్గా చెప్పాలంటే. టు ద రోడ్ టు నార్మాలిటీ అంటే మళ్ళీ ఒక నార్మల్ లేదంటే ఒక కామన్ థింగ్ ని, లేదంటే ఒక కామన్ ప్లేస్ ని, లేదంటే అదొక కామన్ ప్లేస్ గా మారడానికి, లేదంటే దాని యొక్క రీస్టోరింగ్ ఇట్స్ ప్లేస్ అంటే మళ్ళీ ఎలా ఉండేదో అలా అవ్వడానికి ఇట్ టేక్స్ టైం. మైల్స్ టు గో అంటే ఇన్ ద సెన్స్ ఇట్ టేక్స్ టైం. ఓకే, how it was taking time? Because there is a change in it, there is a change in the scene. So what was that change? What we will be learning today. Okay, the union government finally attempts change in Manipur but faces hurdles. అంటే ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ఫైనల్ గా ఒక మార్పు అనేది తీసుకొచ్చిందంట ఇన్ దిస్ మణిపూర్ రీజియన్. బట్ వాట్ ఈస్ దట్ చేంజ్ అండ్ హౌ దట్ చేంజ్ ఫేసింగ్ హర్డల్స్ అంటే అడ్డంకులు ఎలా ఎదుర్కొంటుంది అనే దాని గురించి మనం ఈరోజు న్యూస్ తెలుసుకుంటున్నాం. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్ గా చూసినట్టయితే యూనియన్ గవర్నమెంట్ ఇట్స్ సింగులర్, సో దాట్స్ వై ఇట్ ఈస్ సింగులర్ వర్బ్ అటెంప్ట్స్. ఓకే, ఇట్ ఇస్ ప్లూరల్ స్టేట్ గవర్నమెంట్స్ అనే ఉంది అంటే అటెంప్ట్ అని యూజ్ చేస్తాం, బికాస్ ఇట్స్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్. బట్ హియర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ బై ఏ సింగులర్ వన్. గాట్ ఇట్? దట్ ఈస్ వన్ సార్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ ప్రిన్సిపల్ of one of English grammar books. Let's get further. Let's get into the news. Okay. After months of trying to wade through an ethnic crisis by maintaining the status quo, okay, after months of trying to wade through the ethnic crisis. Wade, what is the meaning of wade? And ethnic ante entante mana yokka ethnic means ట్రెడిషనల్, లేదంటే ఒక ట్రెడిషనల్ పీపుల్, లేదంటే ఒక జాతీయ ఒక ఆ ప్రాంతీయలో బతికే వాళ్ళని అంటే ఎథనిక్ క్రైసిస్ అంటే ప్రాంతీయ విభేదాలు. ఓకే, వెయిట్ త్రూ దిస్ ప్రాంతీయ విభేదాలని బై మెయింటైనింగ్ స్టేటస్ క్యూ మీన్స్ ఒక కరెంట్ సిచ్యువేషన్ ని స్టేబుల్ గా ఉంచడానికి కోసం ఏం చేశారు అనేది అర్థం అక్కడ. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే వేడ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వేడ్? వేడ్ మీన్స్ నథింగ్ మచ్ టు వాక్ త్రూ ఆర్ టు సబ్స్టెన్స్ దట్ ఇంపీడ్స్ మూమెంట్. అంటే ఏంటి అర్థం? అంటే నడవడానికి వీలు లేనట్టుగా, అంటే కొనసాగించడానికి వీలు లేనంతగా. అర్థమైంది అక్కడ వేడ్ అనే వర్డ్ ఎలా యూజ్ చేశాడో.
కొనసాగించడానికి, లేదంటే ఆ యొక్క నార్మాలిటీస్ని, లేదంటే ఒక పీస్ రిస్టోరేషన్ ని కొనసాగించడానికి దే హ్యాడ్ ఇంపీడ్ మీన్స్ చాలా ఇబ్బందుల్లో ఆ యొక్క ఈ యొక్క ట్రెడిషనల్ ఇండిఫరెన్సెస్ ని మెయింటైన్ చేస్తూ కరెంట్ సిచ్యువేషన్ ని రన్ చేస్తూ వస్తుంది. ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ట్రైంగ్ అలా ట్రై చేస్తూనే ఉంది. ఫైనల్లీ ద యూనియన్ గవర్నమెంట్ గాట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్. ఓకే, అంటే ఒక నిర్ణయానికి వచ్చింది అనమాట. టుగెదర్ కలిసి ఒక నిర్ణయానికి వచ్చింది, ఒక యాక్ట్ ని తీసుకొచ్చింది. అండ్ రిమూవ్డ్ అండ్ బైరెన్ సింగ్ లీడ్ గవర్నమెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీడ్ గవర్నమెంట్? మీన్స్ he is the leader of that party in that state, though he was a BJP person. Okay, the BJP itself has removed this Biren Singh led government in Manipur from పవర్ నుంచి తొలగించి, అంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ పోస్ట్ నుంచి తొలగించి, ఓకే, అండ్ ఎంపోజ్డ్ ప్రెసిడెంట్ రూల్స్. అంటే ఈ యొక్క స్టేట్ వల్ల లేదంటే సెంటర్ వల్ల మనకి ఎటువంటి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, లేదంటే ఎటువంటి మూవ్మెంట్ లేదు. సో దాట్స్ వై దే హ్యావ్ ఇంపోజ్డ్ ప్రెసిడెంట్స్ రూల్. ఓకే, ప్రెసిడెంట్ రూల్ ని అమలు పరిచారంట. ఓకే, వై, ఎందుకు? హోపింగ్ దాట్, అంటే ఒక చిన్న ఆశ, that the change would be the harbinger of the good tidings. What is the meaning of harbinger? Change would be the harbinger అంటే ఈ మార్పు అనేది ఒక harbinger of good things, good tidings అంటే ఇక్కడ చూడు, అంటే ఈ చేంజ్ అనేది ఒక కొత్త పనులకి, లేదంటే ఒక కొత్త దేశానికి, లేదంటే కొత్త స్టార్ట్, జస్ట్ లైక్ న్యూ స్టార్ట్. ఓకే, దిస్ చేంజ్ వుడ్ బి ద న్యూ స్టార్ట్ అన్నాడు. అంటే దిస్ చేంజ్ వుడ్ బి అన్ ఇండికేటర్ అనొచ్చు కదా, ఇండికేటర్ ఆఫ్ గుడ్ థింగ్స్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హార్బింగర్ అంటే తెలుసుకుందాం. ఓకే, యాజ్ పర్ మై వ్యూస్, ఈ చేంజ్ అనేది కొత్తదనం కోసం, లేదంటే ఒక పాజిటివిటీ కోసం చేస్తున్నారు. బికాస్ దాట్స్ వై దే హ్యావ్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ అని నేను అర్థం చేసుకున్నా, రైట్? ఎందుకంటే ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కుడెంట్ డూ దాట్. సో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారంటే దేర్ మైట్ బి సమ్ చేంజ్ దట్ లీడ్స్ టు పాజిటివిటీ. ఓకే, ఈ హార్బింగర్ అనేది వర్డ్ ని మనం చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ థింగ్? Okay, then there is that announce signal to approach of another. Means వేరే చేంజ్ ఉంది, సిగ్నల్స్ టు అప్రోచ్ అనదర్ అంటే ఒక తరం నుంచి ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకో సిచ్యువేషన్ చేంజ్ అయ్యే ఒక అప్రోచ్ అనమాట, ఒక సిగ్నల్, ఒక ఇండికేటర్. అమరేటర్ నాట్, ఒక సిగ్నల్స్ ద అప్రోచ్ మీన్స్ ఇండికేట్స్ ద అప్రోచ్ అనొచ్చు కదా, indicates the approach. Okay, that announces which announcements? That the president's role announcements indicates there is a change in the tidings. That is the meaning of this word harbinger. Forerunner, precursor, లేదంటే herald are the synonyms of this word. అంటే పూర్వగామి లేదంటే సాంకేతిక వాహకుడు అని దీని యొక్క తెలుగు యొక్క అర్థాలు అన్నమాట. ఓకే, ఫాలోవర్, చూడు, ఇండికేటర్ వేరు, ఫాలోవర్ వేరు. ఫాలోవర్ అంటే నిబంధనల్ని పాటిస్తున్నవాడు, పాటించాలని సూచించేవాడు ఇండికేటర్ అవుతాడు కదా. దట్ ఈస్ కాల్డ్ హార్బింగర్. ద చేంజ్ ఇస్ ప్రెసిడెన్స్, కాన్సిక్వెంట్ రిజల్ట్, అనుచరుడు ఫలితం. ఓకే, ఇది దీని యొక్క యాంటోనిమ్స్ అనమాట. సో జనరల్ గా దీన్ని నౌన్ కింద యూజ్ చేశారు అక్కడ. కమింగ్ ఫార్వర్డ్, ద సడన్ డ్రాప్ ఇన్ టెంపరేచర్ వాజ్ ఏ హార్బింగర్ ఆఫ్ అప్కమింగ్ స్టార్మ్. మీన్స్ వాజ్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ అప్కమింగ్ స్టార్మ్ అనొచ్చు కదా. డ్రాప్ ఇన్ టెంపరేచర్ is an indicator, అంటే టెంపరేచర్ తగ్గుతూ వచ్చింది, దట్స్ an indicator of upcoming storm అని అంటారు. That's it. So that is how this word harbinger can be used. Okay, harbinger to a change in good tidings, అంటే ఒక మంచి రోజు, లేదంటే మంచి విషయాలు, లేదంటే మంచి సందర్భాలు, లేదంటే మంచి అగ్రిమెంట్స్ జరిగే సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు అన్నమాట. ఓకే, కమింగ్ ఫార్వర్డ్, the fact that the ruling Bharatiya Janata Party could not manage to find a replacement of its outgoing leader. ఏంటంట ఈ ఫ్యాక్ట్ ఏంటంట, ది బీజేపీ అనేది ఒక రీప్లేస్మెంట్ ని సంపాదించలేకపోయింది, లేదంటే దే కెనాట్ ఫైండ్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ దిస్ అవుట్ గోయింగ్ లీడర్. అంటే ఏంటంటే
ఈ బైరెన్ సింగ్ ని రీప్లేస్ చేస్తూ ఇంకొక కొత్త నాయకుడిని నియమించలేకపోయింది అనమాట. దే కుడెంట్ ఫైండ్ దట్ పర్సన్. అలా నియమించకపోలేకపోవడం వల్ల ఓకే రిఫ్లెక్టెడ్ that reflected not just on internal divisions within the party. అంటే ఏంటి, పార్టీలోనే అంతర్గత విభేదాలు ఓకే వచ్చేవి. అదే కాకుండా బట్ ఆల్సో ఆన్ ద preponderance of the ethnic divide in the state, because of but also on the, give me a second, there is some disturbance also. Sorry for that. Actually, okay, so they want to find because they could not manage to find a replacement for its outgoing leader. Reflected అంటే అలా చేయకపోవడం వల్ల ఎక్కడ రిఫ్లెక్ట్ అయిందంటే నాట్ జస్ట్ ఆన్ ద, అంటే ఏంటి, నాట్ జస్ట్ ఆన్ ద ఇంటర్నల్ డివిజన్స్ విత్ ఇన్ ద పార్టీ, అంటే పార్టీలోని అంతర్గత విభేదాలు కాకుండా అండ్ ఆల్సో an preponderance of ethnic divide in the state, means large number of ethnic divide or huge number of ethnic divide in the state. అంటే ఈ యొక్క పార్టీ అంతర్గత విభేదాలే కాకుండా ఈ స్టేట్ లో, ఆ యొక్క రాష్ట్రంలో కూడా ఎథనిక్ డివైడ్ మీన్స్ ద కమ్యూనిటీ డివైడ్ కూడా జరిగిందంట. అది దీని యొక్క అర్థం. సింపుల్ గా ఈ ప్రెపరెన్స్ అనేది ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు దీని యొక్క మీనింగ్. సో ప్రెపరెన్స్ ఇస్ నథింగ్ బట్ వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ లార్జ్ నెంబర్ ఏదైనా హ్యూజ్ నెంబర్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ యొక్క ప్రెపరెన్స్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. మీన్స్ లుక్ హియర్, ఇట్ ఈస్ యూజ్డ్ as an adjective there and it is the being greater in number, quantity or importance. Okay, that predominance, supremacy or dominance కూడా అంటారు అన్నమాట. మీన్స్ దెర్ ఈస్ ఎ డామినెంట్ చేంజ్, అంటే హ్యూజ్ చేంజ్ ఇన్ ద స్టేట్ ఎథనిక్ డివైడ్. స్టేట్ ఎథనిక్ అంటే ఏంటి చెప్పుకున్నా కదా మనం, ఆ యొక్క మనుష్యుల యొక్క అంటే అక్కడ పుట్టి పెరిగి అక్కడే ఉన్న ఒక కల్చర్ లేదా కమ్యూనిటీ పీపుల్ మధ్యలో కూడా విభేదాలు వచ్చాయని చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ వేర్ దిస్ వర్డ్ ప్రెపరెన్స్ ఇస్ బిన్ యూస్డ్. అండ్ దీని యొక్క యాంటోనిమ్స్ వచ్చి ఇన్ఫీరియారిటీ, మైనారిటీ అండ్ సబ్ ఆర్డినేషన్ అని దీని యొక్క యాంటోనిమ్స్. గురుత్వత్వం లేని లేదంటే ప్రాధాన్యం లేని అని దీని యొక్క యాంటోనిమ్స్. దెర్ ఇస్ ఏ ప్రెపరెన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద నర్సింగ్ ప్రొఫెషన్, మీన్స్ దెర్ ఈస్ ఏ గ్రేట్ డామినెన్స్ లేదంటే గ్రేట్ సుప్రిమసీ లేదంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఇంపార్టెన్స్. దెర్ ఇస్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్స్ ఇన్ నర్సింగ్ ప్రొఫెషన్. నర్సింగ్ ప్రొఫెషన్ లో ఆడవాళ్ళకి లేదంటే స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని అర్థం అన్నమాట. అంటే ప్రాముఖ్యంగా అంటే ఎక్కువ మోతాదులో, ఎక్కువ ఇంపార్టెన్స్ లో, ఎక్కువ మోతాదులో ఈ యొక్క మనుషులు అంటే ఈ యొక్క తెగకు సంబంధించిన మనుషుల మధ్యలో కూడా విభేదాలు వచ్చాయంట. బికాస్ ఆఫ్ ద ఏంటి, ఆ చీఫ్ మినిస్టర్ కి రీప్లేస్మెంట్ ఫైన్ చేయలేకపోవడం వల్ల. గోట్ ఇట్, అది దాని యొక్క అర్థం. మూవింగ్ ఫార్వర్డ్, కన్సిడర్ దిస్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ seems to be a viable way to bring back normalcy in the state suffering badly from this ethnic strife. Means strife in the means indifferences అని నా ఉద్దేశం. లెట్స్ గెట్ ఫర్ ద vocabularies. Look, strife, indifferences, disagreement or for fundamental issues, conflict, dispute or struggle. అంటే ఏంటి, ఒక డిసగ్రిమెంట్ వచ్చింది అంటే ఇండిఫరెన్సెస్ ఉన్నట్టే కదా. ఆర్ ఓవర్ ఫండమెంటల్ ఇష్యూస్, దాని యొక్క ప్రాథమిక హక్కులు లేదంటే ప్రాథమిక ఇబ్బందుల వల్ల ఏదో చిన్న డిసగ్రిమెంట్ వచ్చింది. సో అంటే ఏంటి, ఇక్కడ అర్థం ఏంటంటే ఇంపోజిషన్ ఆఫ్ దిస్ ప్రెసిడెంట్స్ రూల్ కెన్ లీవ్ ఆర్ వాట్ వీ కెన్ సే దట్ కెన్ లీడ్ టు బ్రింగ్ బ్యాక్ ద నార్మాలిటీ, అంటే శాంతి భద్రతలను మళ్ళీ వెనక్కి తీసుకురావడం, లేదంటే దాని ముందు ఎలా మణిపూర్ ఉండదో అలా తీసుకురావడానికి. అండ్ దేని నుంచి ఎథనిక్ స్ట్రైఫ్ నుంచి, అంటే ఎథనిక్ అంటే ఈ కమ్యూనిటీ గొడవల నుంచి మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నారు. అది దీని యొక్క అర్థం. గాట్ ఇట్. సో ఈ నార్మాలిటీ అనేది మనం స్టార్టింగ్ లో చూడలేదు. లెట్స్ గెట్ ఫర్ దిస్ వొకాబులరీస్, ఎందుకంటే నార్మాలిటీ మన అస్తమాట ఈ త్రూ దిస్ ఆర్టికల్ లో వస్తూనే ఉంటుంది. నార్మాలిటీ మీన్స్ ద కండిషన్ ఆఫ్ బీయింగ్ నార్మల్ లేదా స్టేట్ ఆఫ్ బీయింగ్ రెగ్యులర్, అంటే ఒక నార్మలైజేషన్. ఓకే,
సో సామాన్యత, రెగ్యులారిటీ, రొటీన్ చెప్పిన కామన్ స్టార్టింగ్ రొటీన్ అంటే కామన్ అనే కదా, ఆర్ ఆర్డర్ అంటే అంటే వరుసగా లేదంటే సంఖ్య అంటే ఒక స్టిపులేటెడ్ మేనర్ లేదా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ లో ఉన్నదని ఆర్డర్ అన్నమాట. సో దీస్ ఆర్ ద సినోనిమ్స్. సాంప్రదాయకత్వం లేదంటే వరుస క్రమం అన్నమాట. అబ్నార్మాలిటీ మీన్స్ నార్మల్ గా లేకపోవడం అంటే హింసకి దగ్గరలో ఉన్నట్టుగా అటువంటి వర్డ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు కదా, హింస లేదంటే యూనో నో రివర్స్ అవ్వడం కానీ ఇలా, ఇర్రెగ్యులారిటీ, కేవోస్, గొడవలు చెప్పనా. సో అసాధారణం లేదంటే అక్రమం లేదంటే సంక్షోభన అంటే అబ్నార్మాలిటీ వచ్చి అని దీని యొక్క యాంటోనిమ్ అనమాట, యాంటోనిమ్స్. సో ద టౌన్ స్లోలీ రిటర్న్ టు ది సెన్స్ ఆఫ్ నార్మల్సీ ఆఫ్టర్ ద స్ట్రామ్ అంటే రిటర్న్ టు ది సెన్స్ ఆఫ్ రొటీన్, రిటర్న్ టు ది సెన్స్ ఆఫ్ నార్మల్ స్టేట్ ఆఫ్టర్ ద స్ట్రామ్ అంటే ఏంటి, తుఫాన్ వచ్చాక, తుఫాన్ వెళ్ళిపోయాక మళ్ళీ టౌన్ అనేది స్లోగా ఇట్ కేమ్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్ ఉందని అర్థం. గోట్ ఇట్, అర్థమైందా మీకు ఇప్పుడు వేర్ టు యూస్ దిస్ వర్డ్ నార్మాలిటీ అనే వర్డ్ మనం ఎక్కడ యూస్ చేయాలనేది. సో మూవింగ్ ఫార్వర్డ్ ఓకే ఓకే సో లుక్ చూద్దాం ఇప్పుడు. Okay, look, after the imposition of president rule impose అయిన తర్వాత the government has sought to gradually seize control over instruments of violence that seem to reign with impunity in the last 2 years. అంటే ఏంటి, ప్రెసిడెంట్ రూల్ అమలుకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏమని అనుకుందంట, సీజ్ కంట్రోల్ ఓవర్ అంటే ఏంటంటే కట్టుదిట్టం చేద్దాం అనుకుందంట. దేని మీద కంట్రోల్ చేద్దాం, కట్టుదిట్టమైన కంట్రోల్ దేని మీద చేద్దాం అనుకుందంట, ఓవర్ దేని మీద, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వైలెన్స్ అంటే ఈ యొక్క వైలెన్స్ కి సహకరిస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ లేదా ఏ పరికరాలు అయితే ఉన్నాయో వాటి మీద కమాండ్ తెచ్చుకుని లేదంటే వాటిని సీజ్ చేయడానికి చూస్తుందంట. చేసి ఎలా చేద్దాం అనుకుంటుందంట, దట్ సీమ్స్ టు బి రూల్ విత్ impunity in the last 2 years means that seem to be how they have been seem to be impunity in the last 2 years. Impunity means removal of punishment అంటే పనిష్మెంట్ లేని నేరాలు అంటే నేరం చేసినా దానికి పనిష్మెంట్ లేని సందర్భాల్లో ఇంప్యూనిటీ అనే వర్డ్ మనం యూజ్ చేస్తామంట. ఓకే, వితౌట్ ఎనీ ఇంప్యూనిటీ లేదా విత్ ఇంప్యూనిటీ అంటే అవసరం లేని అంటే పనిష్మెంట్ లేకుండా వదిలేయడం. సో అంటే ఏంటంటున్నాడు అక్కడ, నో దట్ సీమ్ టు బి అంటే అది ఎలా జరిగిందంట, వితౌట్ ఎనీ ఇంప్యూనిటీ ఇన్ ద సెన్స్ యూనో ద ఎక్సెంప్షన్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇంజురీస్ అంటే ఏంటంటే దాన్ని ఎక్స్టెంప్ చేయడం అంట, ఆ యొక్క వైలెన్స్ ని ఎక్స్టెంప్ చేయడం కోసం దీన్ని యూజ్ చేశారంట. ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ ఎందుకని యూజ్ చేస్తున్నారంటే వాటి నుంచి బయటకు తీసుకురావడానికి. ఓకే, అంటే తప్పు చేసినా సరే వదిలేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువ తప్పులు చేయడం జరుగుతుంది కదా. సో అది చేయడానికి దాన్ని సీజ్ చేయడానికి దే ఆర్ ట్రైంగ్ దేర్ బెస్ట్ టు డూ దిస్ బికాస్ దే ఆర్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వైలెన్స్ అంట. ఏ పరికరాలు యూజ్ చేస్తారో చూద్దాం. సో ఈ ఇంప్యూనిటీ అంటే ఏంటంటే నో ఎక్సంప్షన్ ఫ్రమ్ పనిష్మెంట్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఇంజూరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే శిక్ష లేకుండా చేయటం అనేది ఇంప్యూనిటీ అంట. ఎక్సంప్షన్, ఇమ్యూనిటీ ఆర్ పార్డన్ క్షమించి వదిలేయడం, విముక్తి లేదంటే రక్షణ, దీన్ని నౌన్ కింద యూజ్ చేశారు. ఇంగ్లీష్ లో లయబిలిటీ, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ బాధ్యత కలిగి ఉండు, అకౌంటబిలిటీ ఇన్ ద సెన్స్ యునో వాట్ వి కాల్ ద జవాబుదారీతనం, బాధ్యత. The soldiers were given impunity for their actions during the conflict means they haven't get any punishment from the exempted from the punishment anamata. So that violences that instruments used to used in the violence that ఎందుకు యూజ్ చేసేవారంట, బికాస్ there is an impunity. Okay, to prevent that దాన్ని ప్రివెంట్ చేయడానికి prevent without any punishments anamata. So దానికోసం they have sought to seize this control over it. Okay, it did by giving a deadline. ఏం చేసిందంట, ఎలా అంట అంటే సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వైలెన్స్. ఇట్ డిడ్
It did so by giving a deadline to non-state groups, అంటే నాన్ స్టేట్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏమి ఇచ్చారంటే టు గివ్ అప్ వెపన్స్ దాట్ దే హ్యావ్ అక్వైర్డ్ ఫ్రమ్ ద కానిస్టాబులరీస్. ఇప్పుడు అర్థమైందా? ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ వైలెన్స్ అంటే ఏంటి? దే హ్యావ్ స్టోలెన్ సమ్ వెపన్స్ ఫ్రమ్ ద కానిస్టేబులరీ, అంటే పోలీసు శాఖ వారి దగ్గర నుంచి దొంగలించబడిన లేదంటే తీసుకెళ్లిపోబడిన కొన్ని వెపన్స్ ని వెనక్కి ఇచ్చామని అడిగిందంట. ఓకే, అంటే ఒక డెడ్ లైన్ పెట్టి ఈ టైంలో మీరు ఖచ్చితంగా మా వెపన్స్ మాకు వెనక్కి ఇచ్చారని చెప్పిందంట. ఓకే, అర్థమైందా? కానిస్టేబులరీస్ అనేది, కానిస్టేబులరీస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కానిస్టేబులరీస్ ఇస్ it is refers to a body or of officers representing the authority of state, typically used relations in police forces. అంటే పోలీస్ బలగాల దగ్గర నుంచి దొంగలించబడిన ఈ యొక్క వెపన్స్ ని మళ్ళీ వెనక్కి ఇచ్చామని అడుగుతుంది. దే హావ్ గివెన్ ద డెడ్ లైన్ ఆల్సో. ఓకే, పోలీస్ భాగం లేదంటే పోలీస్ శాఖ, పోలీస్ ఫోర్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. దాని యొక్క యాంటోనిమ్ అంటే ఉంది క్రిమినల్ ఆర్గనైజేషన్, లాఫుల్ గ్యాంగ్స్. The constabulary is responsible for maintaining law and order. అంటే ఏంటి? ఈ కానిస్టేబులరీ అనేది ఏంటంటే ఈ యొక్క పోలీసు శాఖ లేదంటే ఈ పోలీస్ భద్రత వాళ్ళు ఈ దేనికి రెస్పాన్సిబిలిటీ అంటే లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబుల్. According to the statement or according to that sentence what we have, the word constabulary used as a noun there. అక్కడ అది నౌన్ కింద ఉపయోగపడింది అన్నమాట. మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, అదే కాకుండా ఇదేం చేసిందంట, ఇట్ హ్యాస్ ట్రైడ్ టు ఎన్ష్యూర్ మేకింగ్ షూర్ ఏ ఫ్రీ మూవ్మెంట్ బిట్వీన్ హిల్ అండ్ వ్యాలీ డిస్ట్రిక్ట్స్. ఓకే, హిల్ అండ్ వ్యాలీ డిస్ట్రిక్ట్స్ లో ఫ్రీ మూవ్మెంట్ ఇవ్వడానికి అనమాట, ఫ్రీ మూవ్మెంట్ ఫర్ ద పీపుల్. ఓకే, బై రిమూవింగ్ ద బ్లాకేడ్స్ సెటప్ బై దీస్ గ్రూప్స్. ఏ గ్రూప్స్ అనేవి? ఏ గ్రూప్స్ చూద్దాం. బై దీస్ గ్రూప్స్ అండ్ హైవేస్ ఇన్ ద స్టేట్, అంటే హైవేల మీద కొన్ని బ్లాకేట్స్ పెట్టారన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళకూడదు, అక్కడ వాళ్ళు ఇక్కడ రాకూడదు అని చెప్పి కొన్ని బ్లాకేట్స్ పెట్టారంట. హూ ఆర్ దీస్ గ్రూప్స్? దీస్ గ్రూప్స్ ఆర్ నథింగ్ బట్ రిఫరింగ్ టు ద పీపుల్ హూ ఆర్ దీస్ నాన్ స్టేట్ గ్రూప్స్. అంటే ఆ యొక్క నాన్ స్టేట్ గ్రూప్స్ వాళ్ళు అన్నమాట పెట్టింది. అండ్ నాన్ స్టేట్ గ్రూప్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్ నౌ, ఇట్స్ ఎన్ యూటీ. ఓకేనా? ఇట్స్ నాట్ ఎ స్టేట్, ఇట్స్ ఎన్ యూటీ నౌ, యూనియన్ టెరిటరీ. సో అంటే ఈ యూనియన్ టెరిటరీ వల్ల అంటే తెగల మధ్య వాళ్ళు పెట్టుకున్న బౌండరీస్ లేదంటే ఒక బ్లాకేట్స్ ని రిమూవ్ చేయమని చెప్పిందంట. ఓకే, అది కూడా ఇట్ ఎన్ష్యూర్స్ మీన్స్ ఇట్ గివింగ్ ఏ ఇట్ వాస్ గివింగ్ సమ్ సపోర్ట్, ఆర్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ దేర్ ఇస్ ఏ సెక్యూరిటీ ఇస్తుందంట. గుడ్, బాగానే ఉంది. కమింగ్ ఫార్వర్డ్, దీస్ స్టెప్స్ హ్యావ్ నాట్ గాన్ డన్ స్మూత్లీ. అంటే ఏంటి? ఏ స్టెప్స్? దీస్ స్టెప్స్ ఇన్ ద సెన్స్, వన్ ఇస్ ద వెపన్స్, submission of weapons, and the second one is free movement between the people of hill and valley. ఓకే, కొండ ప్రాంతాలు లేదా దిగువ ప్రాంతాల్లో ఉన్న మధ్యలో, ఆ దిగువ ప్రాంతాల్లో ఉన్న మనుషుల మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ని ఫ్రీ అప్ చేస్తున్నది. అయితే ఏమైందంటే ఈ రెండు కూడా సరిగ్గా జరగలేదు. డస్ నాట్ డస్ స్మూత్లీ అంటే మామూలుగా అంటే ఇట్ డజంట్ గెట్ ద వాట్ దే వాంట్, అంటే ఒక ప్రాపర్ అవుట్పుట్ రాలేదన్నారు. ఇలాగా అంటున్నారు. ఓన్లీ ఏ పోర్షన్ అంటే ఒక భాగం, నియర్లీ థర్డ్ అంటే భాగం కూడా కాదు, మూడో వంతు అంట. ఓకే, 1/3 ఆఫ్ ద 3000 ఆడ్ వెపన్స్ దట్ ఆర్ స్టిల్ మిస్సింగ్ హ్యావ్ బీన్ రిటర్న్డ్. అంటే ఏంటి? ఇప్పటి వరకు ఒక 3000 ఆడ్ వెపన్స్ అనేవి మిస్ అవుతున్నాయంట. అందులో ఓన్లీ పోర్షన్, అది పోర్షన్ అంటే పోర్షన్ లో కూడా ఓన్లీ పోర్షన్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద 1/3 వచ్చాయంట. 1/3 ఆఫ్ ద వెహికల్స్ హావ్ బిన్ వెపన్స్ హావ్ బిన్ రిటర్న్. అంటే సుమారు 1000 వెపన్స్ వచ్చాయంట నాకు, మిగతా రావలేదంట. ఓకే, ఏంటి? ఎక్కడది? హ్యావ్ బిన్ రిటర్న్ విత్ ద బల్క్ ఆఫ్ ద మిస్సింగ్ వెపన్స్ బీయింగ్ దోస్ దాట్ వేర్ స్టోలెన్ ఇన్ అండ్ అరౌండ్ ద ఇంఫాల్ వ్యాలీ. అంటే ఇంఫాల్ వ్యాలీలో ఒక బల్క్ గా దొంగతనం జరిగింది ఈ యొక్క వెపన్స్ ని. ఆ బల్క్ యొక్క దొంగతనం సంఖ్య ఎంత అంటే 3000. ఆ 3000లో ఓన్లీ 1000 వెపన్స్ మాత్రమే వెనక్కి రాబట్టగలిగాము అని దాని అర్థం. ఇది ఎక్కడ జరిగిందంటే ఇట్ హస్ డన్ ఇన్ ఇంఫాల్ వ్యాలీ, ఇంఫాల్లో జరిగిందంట, మణిపూర్ ఇంఫాల్లో. అది దీని యొక్క అర్థం. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ చూద్దాం. ఓకే, అది ఒక స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటో చూద్దాం. ద అటెంప్ట్స్ మేడ్ బై ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ దే హావ్ మేడ్ టు ఎన్ఫోర్స్
the free movement of all vehicles in the hill district of Kangpokoi resulted in violence with one killed and more than 40 people injured. So one of the step is they have record only 1,000, and another one is how the central government has make sure, or else how the central government have provided securities with the help of central armed police forces తో ఒక సెక్యూరిటీ నియమించి దే హావ్ రిమూవ్ ఆల్ ద బ్లాకేట్స్ అని రిమూవ్ చేసి ఈ కాంగ్పోక్పి అనే ఊరు నుండి మూమెంట్స్ ని హిల్ అంటే ఏంటి వెహికల్స్ మూమెంట్ ని తన సెక్యూరిటీలో పెట్టుకుంది. బట్ అయినా ఏమైందంట, ఆ వైలెన్స్ లో అక్కడ కూడా వైలెన్స్ జరిగిందంట, అక్కడ కూడా ఒకరు చనిపోయారు అండ్ మోర్ దెన్ 40 పీపుల్ అంటే 40 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారంట. అంటే దీస్ హ్యావ్ డన్ బట్ ఇట్ హ్యావ్ డన్ స్మూత్లీ అని చెప్తున్నాడు. ఓకే, అయితే ఇక్కడ ఏమంటుందో చూద్దాం. ఏ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అంటే ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనేది క్లెయిమింగ్ టు రిప్రజెంట్ దట్ దే ఆర్ వాళ్ళు దేన్ని రిప్రజెంట్ చేస్తున్నారంట, కుకీజు కమ్యూనిటీ. చెప్పాను కదా, కుకీజు అండ్ నాగా కమ్యూనిటీకి మధ్య జరిగిన వివాదాల గురించి మాట్లాడుతాం. అంటే ఈ యొక్క సివిల్ సొసైటీ అనేది విచ్ సపోర్ట్స్ ఆర్ విచ్ రిప్రజెంట్స్ ది కుకీజు కమ్యూనిటీ ఏం చెప్తుందంట, హ్యాస్ వార్న్డ్ అగైన్స్ట్ ద మూవ్స్ ఆఫ్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్. ఓకే, అంటే ఏమైనా వార్నింగ్ ఇస్తుందంటే హ్యాస్ వార్న్డ్, ఓకే, అగైన్స్ట్ ద మూవ్స్ దాని యొక్క కదలికలు బట్టి, లేదంటే అగైన్స్ట్ ద దాని యొక్క కదలికలు. ఏ కదలికలు? ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్. అంటే రెండు ప్లేసెస్ మధ్యలో ఫ్రీ మూవ్మెంట్ లేదంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వెహికల్స్ అని జరుగుతుందని చెప్పాను కదా, దానికి ఎగ్నెస్ట్ నాకు వార్నింగ్ ఇచ్చి ఏం చెప్పిందంట, బై డిమాండింగ్ యూనియన్ టెరిటరీ స్టాటస్ ఆర్ ఎ సెపరేట్ అరేంజ్మెంట్ ఆఫ్ కుకీజు ఏరియా యాజ్ ఎ ప్రీ కండిషన్. అంటే ఒక నిబంధన పెట్టిందంట, ఒక కండిషన్ పెట్టిందంట. ఏమని? అయితే ఈ కుకీజు కమ్యూనిటీకి సెపరేట్ గా యూనియన్ టెరిటరీ ప్రొవైడ్ చేయమంటుంది, లేదా ఒక సెపరేట్ గా ఏరియాస్ ఇమ్మంటుందంట ఈ కుకీజు కమ్యూనిటీకి. ఓకే, దట్ దే వర్ డిమాండింగ్ హియర్. లుక్, కమ్యూనిటీ హ్యాస్ వార్న్డ్. ఓకే, ఏ కమ్యూనిటీ వార్న్ చేసిందంట? కుకీజు కమ్యూనిటీ అంటే సివిల్ సొసైటీ. ఓకే, దిస్ ఆర్గనైజేషన్ హ్యాస్ వార్న్డ్, ఇక్కడ కనెక్ట్ చేస్తారన్నమాట, హ్యాస్ వార్న్డ్. ఇదంతా ఏంటి? ఇదంతా దీని యొక్క ఈ సివిల్ సొసైటీ ఎవరిది ఏంటని చెప్పడం కోసం ఇది యూజ్ చేస్తాడు. సో దే ఆర్ క్లెయిమింగ్ అనే వర్డ్ యూజ్ చేసి దీన్ని రిప్రజెంట్ చేశాడు అనమాట. సో అంటే దాని యొక్క సో ఇప్పుడు మీకు అర్థమైందా హౌ దే ఆర్ కనెక్టింగ్ బిట్వీన్ ద లైన్స్. దట్ వాస్ ద మ్యాజిక్ ఇన్ హిందీ ఎడిటోరియల్. సో అందుకే అందరూ హిందీ ఎడిటోరియల్ ఎందుకు ఫాలో అవ్వమంటారంటే యూ విల్ గెట్ టు నో మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ rather than reading a normal news, or rather than reading a normal news or watch on hearing any news. Okay, so that was the magic this Hindi editorial. And look, okay, so this is a continuing that this is a dangerous ploy, and means oka chala pramadakaramina ploy in the sense a plot or a plan anukuda andochu. Okay, this is a dangerous plan, as any such move అటువంటిది ఏమైనా చేస్తే will only deepen the ethnic strife. అంటే ఏంటి? ఈ అంతర్గత విభేదాలు, ఆ యొక్క కమ్యూనిటీ మధ్య విభేదాలు లేదంటే డిసగ్రిమెంట్స్ లేదంటే గొడవలు ఇంకా ఎక్కువైపోతాయి. విల్ డీపెన్ దట్, ఇంకా ఎక్కువైపోతాయి. అండ్ విల్ ఆల్సో బి రెసిస్టెడ్ అంటే వ్యతిరేకత బై ద నాగా కమ్యూనిటీస్. నాగా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి కూడా వ్యతిరేకం వస్తుంది, అండ్ దాంతో పాటు చాలా గొడవలు కూడా అవుతాయి రెండు వర్గాల మధ్య అని చెప్పి అంటున్నారు. ఏదైతే ఈ ప్లాన్ తీసుకొచ్చారో అంటే ఈ కుకీజు కమ్యూనిటీ చెప్పిన సెపరేట్ యూనియన్ టెరిటరీ లేదంటే సెపరేట్ ఏరియాని ఇవ్వడం వల్ల ఇన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఓకే, హూ రెసిస్టెడ్ విత్ ద నాగా కమ్యూనిటీస్ లివింగ్ ఇన్ ద హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్. అంటే ఈ యొక్క హిల్ డిస్ట్రిక్ట్స్ లో బతుకుతున్న అంటే జీవిస్తున్న ప్రజల మధ్య కుకీజు కమ్యూనిటీకి మధ్య గొడవలు లేదంటే విభేదాలు వస్తాయి, మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ హత్యలు చంపుకోవడాలు జరుగుతాయని చెప్తున్నారు అన్నమాట. అయితే ద గవర్నమెంట్ అంటే ద ప్రభుత్వం, ఓకే, ప్రభుత్వం మస్ట్ కంటిన్యూ టు సీక్ టాక్స్ అంటే ఎప్పటికప్పుడు దాంతో మాట్లాడుతూ ఉండాలన్నమాట. సీక్ టాక్స్ అంటే లుకింగ్ ఫార్వర్డ్ టు టాక్ విత్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద బోత్ కమ్యూనిటీస్. ఏంటి? రెండు వర్గాల మధ్య
రెండు కమ్యూనిటీస్ మధ్య మాట్లాడడానికి, ఒక రెండు కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడడానికి చూస్తూ ఉండాలి. ఇట్ వాజ్ రెడీ టు లుకింగ్ ఫార్వర్డ్ టు గెట్ మీటింగ్స్ విత్ ద పీపుల్, వాళ్ళతో చర్యలు జరపాలి అని చెప్తున్నా అనమాట. అయితే వైల్ అదే కాక దాంతో పాటు ఓకే స్టర్న్లీ అంటే స్ట్రాంగ్లీ రిజెక్టింగ్ ఎనీ థ్రెట్ ఆఫ్ వైలెన్స్. ఓకే అంటే ఏంటి, ఈ యొక్క వైలెన్స్ రాకుండా దాన్ని ఆపడానికి, ఓకే రిజెక్టింగ్ అండ్ ఐసోలేటింగ్ దోస్ మేకింగ్ ఇంపాసిబుల్ డిమాండ్స్ ఇన్ ఆర్డర్ ఫర్ పీస్ టు బి రిస్టోర్డ్. ఏంటంటుంది ఇక్కడ అంటే ఇరు వర్గాల మధ్య మాట్లాడుకునే సమయంలో ఇటువంటి వైలెన్స్ రాకుండా ఉండడానికి అడ్డుకోవాలి. అండ్ దాంతో పాటు ఐసోలేటింగ్ దోస్ టు మేకింగ్ ఇంపాసిబుల్ డిమాండ్స్ అంటే ఎవరైతే సాధ్యం కాని ఈ డిమాండ్స్ ని అడుగుతున్నారో వాళ్ళని ఐసోలేట్ చేస్తే, అంటే వాళ్ళని కట్టుదిట్టం చేస్తే మనం ఈ పీస్ అనే దాన్ని రీస్టోర్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఇంపాసిబుల్ మేకింగ్ ఇంపాసిబుల్ డిమాండ్స్ అంటే జస్ట్ లైక్ క్యూకీస్ కమ్యూనిటీ అడిగిన ఒక డిమాండ్ ఉంది, అది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. సో అలాంటి ఇంపాసిబుల్ డిమాండ్స్ ని మనం కట్టుదిట్టం చేస్తే దేర్ మైట్ బి ఛాన్స్ ఆఫ్ పీస్ రిస్టోరేషన్. there is an impossible demand, there is a violence. Okay, so that's why they are thinking to mitigate these problems, reduce this problem by making these steps. Okay, moving forward, మీ స్టెరన్లీ అనే దాని వర్డ్ కి మనకి ఇక్కడ చూద్దాం. ఇంప్యూనిటీ తెలుసుకున్న, కాన్స్టేబులరీస్ అని తెలుసుకున్న. స్టెరన్లీ అంటే ఏంటంటే స్పీకింగ్ ఆర్ యాక్టింగ్ ఇన్ సీరియస్ ఆర్ స్ట్రిక్ట్ మేనర్, మీన్స్ స్ట్రిక్ట్లీ రిజెక్టింగ్ ద వైలెన్స్ అని అర్థం అనమాట. అది సెవెర్ ఆర్ సీరియస్ అని దీని అర్థం. అంటే యాక్టింగ్ ఏ సీరియస్ సర్ ఆర్ స్ట్రిక్ట్ మేనర్. సో దిస్ ఈస్ యూజ్డ్ as an adverb there. ఓకే కఠిన చర్యలు లేదా కఠినంగా నిర్మూలించడానికి, ఈ వైలెన్స్ నిర్మూలించడానికి అని యూజ్ చేస్తారు అన్నమాట. అక్కడ వర్డ్ స్టెరన్లీ అనే వర్డ్. సివియర్లీ, స్ట్రిక్ట్లీ ఆర్ ఫిర్మ్లీ లేదా కఠినంగా, లేదా దీని ఒక యాంటోనిమ్స్ వచ్చేసరికి జెంట్లీ, సాఫ్ట్లీ అండ్ కైండ్లీ, సహనంగా లేదంటే దయతో అని దీని యొక్క యాంటోనిమ్స్ అనమాట. సో ద టీచర్ స్పోక్ స్టెరన్లీ టు ద స్టూడెంట్స్ హు ఆర్ మిస్బిహేవింగ్, అంటే మిస్బిహేవ్ చేస్తున్న స్టూడెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడారని అర్థం అనమాట. అర్థమైందా? టీచర్ చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడారు ఎవరితోటి, హు ఆర్ మిస్బిహేవింగ్. సో స్టెరన్లీ అనే వర్డ్ ని ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేయాలని మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు యూజ్ దిస్ vocabs. Let's move further. Okay, peace to be restored. And okay, then steps need to be intensified to recover the remaining missing weapons and to thwart any entity seeking to take the law into his own hands. సో ఇక్కడ థ్వాట్ అనేది ఏంటంటే ప్రివెంట్ అనమాట. టు ప్రివెంట్ ఎనీ ఎంటిటీ టు టేక్ ద లా, చట్టాన్ని తన చేతిలో తీసుకోకుండా ఎటువంటి ఎంటిటీ అంటే ఎటువంటి భాగాల్ని, అంటే ఎటువంటి కమ్యూనిటీని చట్టం తన చేతిలో తీసుకోకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. ఓకే, అండ్ స్టెప్స్ టు బి ఇంటెన్సిఫైడ్ టు మేక్ ఇంపార్టెంట్ అనుకుంటా, టు రికవర్ ద రిమైనింగ్ వెపన్స్ అనమాట. అంటే మిగిలిపోయిన వెపన్స్, అంటే ఇంకా 2000 వెపన్స్ ఉండిపోయాయి, వాటిని రికవర్ చేయడానికి అండ్ చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకోకుండా ఉండడానికి మనం ముందు చర్యలు తీసుకోవాలి అంటున్నారు. సో ఇక్కడ ఇంటెన్సిఫై అనే వర్డ్ ని మనం ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. దెర్ ఇస్ ఎనీ ఛాన్స్. ఎస్, టు మేక్ స్ట్రాంగర్ ఆర్ అక్యూట్ ఆర్ మోర్ సెవర్, అంటే స్ట్రిక్ట్ రూల్స్ లేదంటే కరెక్ట్ రూల్స్, లేదంటే ఒక స్ట్రాంగెస్ట్ స్టెప్స్ లేదా స్టెప్స్ దట్ స్ట్రెంగ్థన్స్ ద ideas or talks. Okay, amplified లేదంటే heightened or strengthened. ఒక స్ట్రాంగ్ స్టెప్స్ లేదా ఒక స్టడీ స్టెప్స్, దాని ఒక అంటే ఒక ఎలా చెప్పాలంటే ఒక ఫోర్స్ రూల్స్ లేదంటే స్ట్రిక్ట్ రూల్స్ టు బి ఇంప్లిమెంటెడ్ టు ఓవర్కమ్ దీస్ 2 ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు అనమాట అక్కడ.
So that is how the word intensified is used there. Okay, moving forward. Okay, and okay, the government must put out the compelling message that only the state has the legitimate claim over the arms. Legitimate means the original, లేదా that is the only one అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఏంటి, ఏమన్నా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కంపెలింగ్ మెసేజ్ మీన్స్ దట్ కంపెలింగ్ మెసేజ్ మీన్స్ లెట్స్ గో ఫర్ ద వొకాబ్ కంపెలింగ్ మీన్స్. ఓకే, లుక్, admiration in a powerful way or making some attention. The government is making some attention, okay, some attention or else some attend to steps or attend to step లేదంటే compelling message means some attend to message saying that only state has the legitimate claim over arms. అంటే దాని యొక్క పూర్తిగా లేదంటే ఓన్లీ వన్ రూల్, ఓన్లీ ఏకైక హక్కు దేని మీద ఎవరికైతే ఉందో అది స్టేట్ గవర్నమెంట్ ఒక దాని మీద ఉందంట, ఆ వెపన్స్ మీద. సో అది దాని యొక్క అర్థం. సో ఇక్కడ మనం కంపెలింగ్ మీన్స్ లైక్ ఎవోకింగ్ ఇంట్రెస్ట్ ఆర్ అటెన్షన్, మేకింగ్ సమ్ అటెంప్ట్ టు మెసేజెస్, లేదంటే అడ్మైరింగ్ ఇన్ ఏ పవర్ఫుల్ వే మీన్స్ మేకింగ్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్స్. ఓకే, కన్విన్సింగ్ ఆర్ ప్రెషియసివ్ ఆర్ క్యాప్టివేటింగ్, నమ్మదగిన దీని యొక్క సినోనిమ్స్. అన్కన్విన్సింగ్, అన్పెర్సుయేసివ్ ఆర్ వీక్. ద డాక్యుమెంటరీ ఆఫర్స్ ఏ కంపెలింగ్ బుక్ అంటే ఆఫర్స్ an important look అని అనొచ్చు కదా, లేదంటే an interesting look. Documentary offering an interesting look at the challenges faced by wildlife. వైల్డ్ లైఫ్ చేసే ఛాలెంజెస్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించింది అన్నమాట ఈ డాక్యుమెంటరీ. దాని యొక్క అర్థం. ఓకే, కమింగ్ ఫార్వర్డ్, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటున్నారంటే వాట్ దే ఆర్ టెలింగ్ దట్ దట్ ఇస్ ద ఓన్లీ వన్ లెజిటిమేట్ పవర్. దాని ఏకైక పవర్ దేనికైతే ఉందంటే అది ఓన్లీ గవర్నమెంట్ గా ఉందన్నమాట, ఆ వెపన్స్ మీద ఎవరి మీద లేదని చెప్తుంది. ఓకే, అదే ఆ క్లెయిమ్ అనేది ఓవర్ ఆర్మ్స్ అంటే ఆ ఓనర్ లేదంటే ఒక వేర్ దట్ బిలాంగ్స్ టు అనేది అని చెప్తుంది. ఇట్ విచ్ మస్ట్ రిజొనేట్ అక్రాస్ ద హిల్స్ అండ్ వ్యాలీ. అంటే ఏంటి, ఇది అంటే ఆ ఓవింగ్ థింగ్ లేదంటే అది మాది అంటే ఓన్లీ గవర్నమెంట్ చెందింది అన్న విషయం రెజొనేట్ అక్రాస్ ద హిల్స్ అండ్ వ్యాలీ. అంటే ప్రతి హిల్స్ అండ్ వ్యాలీ. రెజొనేట్ అంటే అర్థం ఏంటంటే రీసౌండ్. రెజొనేట్ ఇన్ ద సెన్స్ మీన్స్ రీసౌండ్ ఆర్ ఎకో. రీసౌండ్ ఆర్ ఎకో, రెజొనేట్ ఇన్ వర్డ్. అంటే రెజొనేట్ ఇన్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రతి పల్లెకి ప్రతి కొండ మీద అంటే మీరు కొండ మీద బతికే జనాలకి అండ్ దాంతోపాటు కిందన బతికే జనాలకి ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా చెప్తుంది అనమాట. అది దాని అర్థం. రెజొనేట్ మీన్స్ రీసౌండ్ అంటే ప్రతి మూలకు వినిపించేలా అనమాట. అది దాని యొక్క రియల్ మీనింగ్, దట్ ఇంటెంట్ దాని యొక్క హిడెన్ మీనింగ్. సో దే హ్యావ్ రెజొనేటెడ్ దట్ దిస్ ఈస్ ద ఓన్లీ that this owing these peppers are their only right or the only right who has that is the state government అని చెప్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెజొనేట్. బట్ దిస్ కెనాట్ బి ఏ స్టెప్ దట్ ఈస్ లిమిటెడ్ టు ద గవర్నర్. అంటే ఏంటంటే ఈ స్టెప్స్ అనేవి గవర్నర్ తోనే ఆగిపోకూడదంట. ఓకే, మీన్స్ ద సెంటర్, మోర్ స్పెసిఫికల్లీ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ and Narendra Modi, Prime Minister Narendra Modi must appeal directly to the communities for restoration of peace. అంటే గవర్నర్ తోనే అండ్ డైలాగ్ టు హెల్ప్ డిస్ప్లేస్ రిటర్న్ ఆఫ్ దర్ హోమ్స్. అంటే ఏమంటాడు ఇక్కడ అంటే ఈ యొక్క స్టెప్స్ అనేవి నాట్ కన్వీన్ టు ఓన్లీ దిస్ గవర్నర్, సెంటర్, మరి ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ అండ్ దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ మోడీ వీళ్ళందరూ కలిసి అందరూ కలిసి పీస్ ని అంటే శాంతిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి అండ్ హెల్ప్ ద డిస్ప్లేస్ రిటర్న్ దర్ హోమ్స్. అంటే
అంటే ఏంటి, ఎవరైతే చల్లా చెదిరైపోయారో ఈ గొడవల వల్ల, ఎవరైతే దాని యొక్క వాళ్ళ యొక్క సొంత ఇళ్ళని పోగొట్టుకున్నారో వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు ఫర్ డైలాగ్ టు హెల్ప్ అంటే అర్థం ఏంటంటే ఒక మాట లేదంటే ఒక మా ఎష్యూరెన్స్ ఇవ్వడం టు రీప్లేస్ దెమ్, అంటే మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకురావడానికి, మళ్ళీ వాళ్ళ ఇల్లుని తిరిగి ఇస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ కానీ లేదంటే ఒక భరోసా కానీ ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే వి సెంటర్ స్ట్రేట్ అండ్ ఐ మీన్ దిస్ గవర్నర్ సెంటర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, వీళ్ళందరూ కలిసి దే టుగెదర్ try to make this peace restoration. This will help అని అన్నారు. Okay, data show that Manipur has suffered more than any state due to recent inflation and economic woes. Means అంటే ఏంటి, రీసెంట్ గా వచ్చిన ఇన్ఫ్లేషన్ వల్ల అండ్ దాంతో పాటు ఎకనామిక్ ట్రబుల్ వల్ల ఇండియాలోనే ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ సఫర్ అయిన కంట్రీ ఎక్కువ సఫర్ అయిన రాష్ట్రం ఏంటంటే దట్ ఈస్ మణిపూర్ అని చెప్తాను అనమాట ఇన్ ద కంట్రీ. అండ్ ఇట్ వుడ్ టేక్ హ్యూమన్ స్టెప్స్ బై ద సీనియర్ లీడర్షిప్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ టు బ్రింగ్ బ్యాక్ ద నార్మాలిటీ. అంటే ఏంటి, ఇట్ వుడ్ టేక్ హ్యూమన్ స్టెప్స్ అంటే ఏంటని చూద్దాం. హ్యూమన్ స్టెప్స్ అంటే సింపుల్ గా చెప్తాను, చాలా కష్టమైన లేదంటే చాలా హార్డ్ స్టెప్స్ తీసుకోవాలి టు బ్రింగ్ బ్యాక్ ద నార్మాలిటీ అని అంటున్నారు అనమాట. ఈ హ్యూమన్ అనే వర్డ్ కి అర్థం అంటే చాలా కష్టపడాలి అని అర్థం. ఓకే, చాలా కష్టపడేది అంటే ఎవరు, సింపుల్ గా చెప్పాలంటే ఒక రైతు చాలా కష్టపడతాడు. సో ఈ హ్యూమన్ అనేవాడు ఎవడంటే ఎక్కడ ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ వొకాబ్ ఆర్ ఇంగ్లీష్ ప్రీడిఫైన్డ్ టెర్మినాలజీస్. ఈ హ్యూమన్ అనేది ఎవరంటే హీఈస్ అన్ పర్సన్ హూ వాస్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఓకే, హూ ఈజ్ అన్ హార్డ్ వర్కింగ్ పర్సన్, తననే హ్యూమన్ అని అంటాం. సో అంటే ఏంటి ఇక్కడ, ద సెంట్రల్ గవర్నమెంట్, ద లీడర్స్, ద ప్రిన్సిపల్ లీడర్స్ అనే వాళ్ళు చాలా కష్టపడాలి. దే షుడ్ డూ హార్డ్ వర్క్ టు బ్రింగ్ బ్యాక్ ద నార్మాలిటీ అని చెప్తుంది అనమాట. ద యూనియన్ లీడర్స్ మీన్స్ ద మోడీ, హోమ్ మినిస్ట్రీ, గవర్నర్, so and the president. So that was the reason, that was the real meaning behind this human or behind this statement they have given. Okay, so look, diligent or hard working person అని అంటాం అనమాట, రిఫర్స్ టు శ్రామికుడు లేదంటే శ్రామికుడు, డిలిజెంట్ వర్కర్ లేదా నోబుల్ ఆర్ ఐడియల్ వర్కర్, వంశీయుడు లేదా రాజసం, ఐడియల్ వర్కర్ ఏం చేయలేదు. షీ పెర్ఫార్మ్డ్ హ్యూమన్ సర్వీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇన్ ఆర్గనైజింగ్ ద కమ్యూనిటీ ఈవెంట్. అంటే కమ్యూనిటీ ఈవెంట్ చేయడానికి షీ డిడ్ ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అని అర్థం అనమాట, ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. దాట్ వాజ్ ద రియల్ మీనింగ్ బిహైండ్ దిస్ హ్యూమన్. సో what they are telling is they are telling that they need to they need to work hard, senior leadership to bring back of the union government to bring back the normalcy అంటే మళ్ళీ ఒక కండిషన్ ఆఫ్ బీయింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ నార్మల్ అవడానికి ఇంత కష్టపడాలని చెప్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్ దట్ హ్యాస్ బీన్ published on 11th of March. So hope you have understood very well about this article. Thought you have some strong command on this news also. You have understood a lot of there are a lot of vocabularies also that you have also understood, and you learn some new words also. So this is all about editorial analysis, and before going to end this, please make sure that you will subscribe to my channel and share it to your friends who are in need in this in the editorial analysis, especially in Telugu, because so many people are facing troubles. These people are facing a lot of trouble while attempting this English paper in banking sector as well as government sector also. So మరి ముఖ్యంగా ఈ ఎడిటోరియల్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ మన ఎగ్జామ్స్ కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది హిందీ ఎడిటోరియల్. ఇందులోంచే చాలా ఎక్కువగా వొకాబ్స్ అని కానీ లేదంటే సెంటెన్స్ ఫార్మేషన్స్ కానీ ఇందులోంచే పేపర్ ని వాళ్ళు డిజైన్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, PDF or else this this vocab PDF is not more important, because ఒక్కొక్క వర్డ్ ఒక దగ్గర నౌన్ కింద యూజ్ అవుతుంది, ఒక దగ్గర అడ్వర్బ్ కింద యూజ్ అవుతుంది, లేదంటే అడ్జెక్టివ్ కింద యూజ్ అవుతుంది, ప్లూరల్ నౌన్ కింద యూజ్ అవుతుంది. సో దేర్ ఇస్ డిఫరెంట్ వేస్ అనమాట. ఒక వర్డ్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి, బట్ అకార్డింగ్ టు ద కండిషన్ ఆర్ అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ దట్ మీనింగ్ విల్ బి చేంజ్డ్.
So my better suggestion is to watch the class instead of downloading the PDF and read the vocabs. So not only me, whichever or whoever the educator is teaching this Hindi editorial analysis, don't try to don't try to copy that, or don't try to by heart that vocabularies. You don't get anything. మీకు ఏమి రాదు. Only after understanding this clear statements or sentences only. అప్పుడైతే మీకు క్లియర్ అండర్స్టాండ్మెంట్ వస్తుంది, ఏ సెంటెన్స్ని ఏ వర్డ్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది. ఓకే, సో this is my suggestion, one of my suggestions. So I hope you will understand well. For with your guide, with your with your support, and with your uh, with your support only, I can make daily editorial analysis in Telugu. uh, I, I request all the people who are watching these videos, please subscribe to my channel. If you like my explanation, please make a like on it. Share it to your friends who are in need. So the more you support, the more videos I can able to manage daily. So I hope you will definitely help me through this. Thank you so much. If you need any assistance, you can directly ping to my telegram number. This is my telegram number itself. You can ping to there. I can definitely help you with this, any to sort out any vocabulary problems, or any grammatical problems. So thank you for watching my video, and have a nice day. We'll be meeting in the next class.